ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క జూలై మాసంలో మనము అంత్యకాల సంకేతాలు అన్నటువంటి శీర్షికన ప్రతిదినం కూడా అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటున్నాము. అందులో భాగముగా నేటి దినమునందు మనము మరి ఒక నూతనమైనటువంటి సంగతి, ఈ యొక్క అంత్యకాలంలో జరగబోయేటటువంటి ఆ యొక్క సంకేతాలలో ముఖ్యంగా మరి ప్రకృతిలో సంకేతాలు, సైన్స్ ఇన్ నేచర్, ప్రకృతిలో అండి మనం చూస్తున్నటువంటి యొక్క నేచర్లో మరి జరిగేటటువంటి మార్పులు, విపరీతమైనటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా మరి బైబిల్ ఏం చెప్తుందో చూద్దామండి. మరి దీని కొరకై ఆ యొక్క కీలక వచనము బైబిల్లో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఈ ఓపెన్ టు రెవల్యూషన్ చాప్టర్ 6 verses 12 and 13. 12వ వచనంలో చూస్తే, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలును. ఎన్నో చూడండి, ఇటువంటి పరిణామాలు మనం చూడబోతున్నాం. యోహానుకు భక్తుడికి మరి ప్రభువారు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనము ఇవి చూస్తున్నాము. 6వ ముద్రను వీపినప్పుడు నేను చూడగానే ఆయన కనపడేటటువంటి దృశ్యం ఏంటి? భూకంపం ప్రియులారా, భూమి కంపించటం, ఎర్త్ క్వాక్స్. మరి సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. అండ్ ఐ బిహెల్డ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్డ్ ద 6th seal, and lo, there was a great earthquake, and the sun became black as sackcloth of hair, and the moon became as blood, and the stars of heaven fell unto the earth, even as a fig tree casteth her ultimately figs when she is taken by a mighty wind. ప్రియులారా, మరి ఈ యొక్క అంత్యకాలానికి సంకేతాలుగా ఈ యొక్క విశ్వ ఆటంకాలు ప్రియులారా, కాస్మిక్ డిస్టర్బెన్సెస్ యాజ్ సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్. ఈ యొక్క విశ్వమంతట్లో ప్రియులారా అనేక ప్రాంతాల్లో మరి అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ అనొచ్చు, లేకపోతే వాతావరణంలో మార్పులు, ఎండాకాలంలో ఎండ రాకుండా వర్షాలు ఎక్కువ రావటం, లేకపోతే చలికాలంలో ఎండగా ఉండటం, డిఫరెంట్ చేంజెస్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్. మరి సైంటిస్ట్ అంటున్నాగా మరి గ్లోబల్ వార్మింగ్, లేకపోతే బికాస్ ఆఫ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్, డిస్టర్బెన్సెస్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. కాబట్టి ఈ యొక్క సంకేతాలు మరి ఏంటి? వాట్ ఆర్ దే and how they are going to happen and why they are. ఇటు ద్వారా ఎందుకు ఇటువంటి సైన్స్, ఇటు ద్వారా వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ప్రియులారా. ఇది మనం అనేకమైనటువంటి సత్యాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా ప్రభువుని తెలుసుకున్నటువంటి వారికి ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ is a meaningful one, is a memorable one. We learn so many things, life lessons అని చెప్పి అనవచ్చు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి ఏమిటి ప్రకృతిలో సంకేతాలలో మరి మనం తెలుసుకునేటటువంటిది మొట్టమొదటిగా భూకంపం ప్రియులారా, ఎర్త్ క్వేక్, కంపించటం. మరి ప్రతి దినం కూడా ఏదో ఒక చోట భూమి కంపించటం అనేటువంటిది మనము చూస్తున్నాం ప్రియులారా. మయన్మార్లో, థాయిలాండ్లో, ఈ మధ్య కాలంలో మరి తైవాన్లో ఆ భూమి కంపించటము, జపాన్లో కొన్ని ప్లేస్లో ఫ్రీక్వెంట్గా
ఈ యొక్క మరి భూమి కంపించడం అనేటటువంటి మనం చూస్తున్నాము. మరి ఇది ఏంటంటే దేవుని తీర్పును సూచిస్తుంది పిల్లరారా. సింబలైజెస్ గాడ్స్ జడ్జిమెంట్, దేవుని యొక్క ఉగ్రత, కోపము ఇవి వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది అని చెప్పి మనము బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాము. మరి సూర్యుడు మరియు చంద్రుడు మరి భూకంపము ఎత్తుకోకే కాదు, అంతేకాకుండా సూర్యుడు చంద్రుడు ఇక్కడ మనం చూస్తే మరి సూర్యుడు మరి నలుపాయను అని చెప్పి మనం చూస్తున్నాం కదండి. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను అని చెప్పి. కాబట్టి సూర్య చంద్రులు ఈ రీతిగా మారిపోవటం పిల్లారా. మరి వీఆర్ గోయింగ్ టు సీ బ్లాక్ సన్ అండ్ బ్లడ్ రెడ్ మూన్ ఇండికేట్ విత్డ్రాయల్ ఆఫ్ డివైన్ ఫేవర్. అయ్యో, దేవుని యొక్క ఆ యొక్క ఫేవర్ పిల్లారా, ఆ యొక్క దైవిక అనుగ్రహాన్ని ఉపహరించుకోవటాన్ని సూచిస్తుంది పిల్లారా. ఆ దేవుని యొక్క ఫేవర్ లేకపోతే నోవాతో అయితే ఆ దేవుడు యొక్క ఫేవర్ అనేటటువంటిది మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆ కాపుదల, భద్రత, క్షేమము, సన్నిధి అనేటటువంటి. కానీ మరి దేవుడు యొక్క సన్నిధి పోయినప్పుడు వి సీ సో మెనీ థింగ్స్ టేకింగ్ ప్లేస్. ఎంత కన్ఫ్యూజన్, గందరగోళము, మరి అంత భయాందోళనలకు చెందేటటువంటి. సూర్యుడు చంద్రుడే కాకుండా మరి నక్షత్రాలు రావటం, పడిపోతున్నటువంటి నక్షత్రాలు, భూ సంబంధమైనటువంటి శక్తుల పతనాన్ని ప్రియులారా ఇక్కడ మరి సూచిస్తుంది. యెషయా 14:12 కూడా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి రిప్రజెంట్స్ కొలాప్స్ ఆఫ్ ఎర్త్లీ పవర్స్. ఈ లోకంలో మరి అధికారంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కింగ్డమ్స్ అన్ని కూడా పడిపోవటం పిల్లలు. నక్షత్రాలు, రాయల్ దిస్ థింగ్ పిల్లలు. కాబట్టి మరి సంకేతాల మరి ఎందుకు, హౌ, లేకపోతే ఎలా అన్నటువంటిది మనము ఆలోచించినప్పుడు ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దీస్ సైన్స్, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనకు తెలిసేటటువంటిది తీర్పు సంకేతాలుగా వ్యాఖ్యానించబడి ఉంటున్నది పిల్లలు. ఎందుకు అన్నప్పుడు ఇంటర్ప్రిటెడ్ యాజ్ సైన్స్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు సంకేతాలు పిల్లలు, జడ్జిమెంట్. ఎందుకు ఎందుకు ఈ యొక్క వైపరీత్యాలు, ఆ యొక్క భూకంపం వచ్చినప్పుడు ప్రియులారా ఎంత ఆ ప్రాంతంలో ప్రియులారా ఎంత మరి కుటుంబాల్లో మరి ఆప్తులను కోల్పోవటం, ఎంతో ఆస్తి నష్టాలు జరగటం, ఒక నిరీక్షణ లేనటువంటి పరిస్థితి, ఇదంతా కూడా ఎందుకు అంటే అది ఒక రకంగా దేవుని యొక్క మరి తీర్పు కూడా అనుకోవచ్చు. మరి అంతేకాకుండా మరి కాస్మిక్ ఈవెంట్స్, మత్తయి సువార్త 24:29లో దాని యొక్క ప్యారలల్గా పిల్లలు ఇవన్నీ కూడా మనకు తెలియటము. మరి హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా, చారిత్రక సందర్భము, మరి యెరూషలేము నాశనం సమయంలో ప్రారంభ చర్చి అవగాహన పిల్లలు. ఎర్లీ చర్చెస్ అండర్స్టాండింగ్ డ్యూరింగ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. ఆ యొక్క దినాలలో మరి వారు అర్థం చేసుకున్నటువంటి. సరే, హౌ అన్నటువంటి తెలుసుకున్నాం. మరి ఎందుకు, వై, ద పర్పస్ ఆఫ్ దిస్ సైన్స్, ఈ యొక్క మరి సంకేతాలు ఎందుకు, ఉద్దేశం ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్. మరి ఇదంతా కూడా అప్రమత్తంగా ఉండటానికి పిలుపు పిల్లలు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు పిల్లలు. ఎన్నో యాక్సిడెంట్స్ ఈ మధ్యన, మరి ఎయిర్ ఇండియా ఆ క్రాష్ మనం చూసి ఉంటున్నాం. ఎంతమంది మరి ఆ యొక్క ఆ క్రాష్లో అహ్మదాబాద్ దగ్గర జరిగినటువంటి దాంట్లో మరి ఎంత మంది 240 మంది దాకా మరి చనిపోవటం అనేటువంటి చూసి ఉంటున్నాం. కుటుంబాలు, పిల్లలు, పెద్దలు. మరి ఇది అప్రమత్తంగా ఉండటానికి పిలుపు పిల్లలు. ఎట్ ఎనీ టైం కాల్ టు విజిలెన్స్ పిల్లలు. మరి 1 తెస్సలోనికలు 5:2-3 వచనాలు మీరు తర్వాత చదువుకోవచ్చు. మరి అవేర్నెస్ అండ్ రెడీనెస్, తీర్పు మరియు నిరీక్షణ. మరి వీటి ద్వారా మనకేంటంటే తీర్పు ఉంటున్నది. మరి మనము ఎంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి నిరీక్షణ కలిగి ఉండమని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. ఇవి మరి సైన్స్
పాయింట్ టు రెస్టరేషన్. ప్రకటన 21:1-4 దాకా చదువుకుంటే అవి ఆ సంకేతాలు పునరుద్ధరణను సూచిస్తున్నాయి పిల్లలారా. రెస్టరేషన్ మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాలలో మరి మరలా అటువంటి పునరుద్ధరణ, రెస్టరేషన్, రివైవల్. వి నీడ్ టు రిటర్న్ టు గాడ్ పిల్లలారా. దేవుని వైపు తిరగటం. అప్పుడు మనలో ఎంత మార్పు, శక్తిని పొంది దేవుని కొరకు సాక్షులుగా ఉంటాం. మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఒక గురి, గమ్యం కలిగి జీవించటం. కాబట్టి మరి అంతే కాకుండా మరి కాల్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపానికి పిలుపు పిల్లలారా. ఇటువంటి భయంకరమైనటువంటి వైపరీత్యాల మధ్య పిల్లలారా మనం తగ్గించుకోవాలా, పశ్చాత్తాపడాలి, దేవునిలో శరణు వేడుకోవాలా, దేవునికి చిత్తం ప్రకారం జీవించటం ఈ లోకం. దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ ఎసెన్షియల్ పిల్లలారా. కాబట్టి అర్జింగ్ హ్యూమానిటీ టు రిటర్న్ టు గాడ్. ఈ యొక్క వైపరీత్యాల మధ్య ప్రియులారా మరి ఈ యొక్క సంకేతాలు, ఈ యొక్క ప్రవచనాలు, ఈ యొక్క వార్నింగ్స్, హెచ్చరికలు దేవ సేవకుల ద్వారా అనేక విధాలుగా మనకి నాడు సోషల్ మీడియా ద్వారా, ఆ టీవీల ద్వారా మరి అనేక రీతిలుగా మనకు ఈ యొక్క సైన్స్ మనకు తెలియజేయబడుతున్నవి. కాబట్టి మనం ఎంతగా పశ్చాత్తాపమై మెలకువత కలిగి నిరీక్షణ కలిగి ప్రియులారా మరి ఒక అవగాహన కలిగి ఉండి మరి సిద్ధంగా ఉండటం ప్రియులారా దేవుని యొక్క రాకడ కొరకు, క్రీస్తు యొక్క రాకడ కొరకు. మరి ఈ యొక్క సంకేతాలన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి? వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని. Signs remind us of God's sovereignty and the urgency of our response. దీనికి మన యొక్క ప్రతిస్పందన యొక్క ఆవశ్యకత ప్రియులారా. అర్జెన్సీ ఆఫ్ అవర్ రెస్పాన్స్. మనం ఏ రీతిగా ఇమ్మీడియట్గా ప్రియులారా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, ఇంకా దేవునికి దగ్గరగా ఉండటం. ఇటువంటి వైపరీత్యాలు, అనేక జీవిత సంఘటనలు, ఛాలెంజెస్, సవాళ్ళ మధ్య ప్రియులారా దేవుడు మనల్ని దగ్గరగా ఉండాలని చెప్పి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనకు లోబడి, ఆయనకు వాక్యమును ధ్యానిస్తూ, ఆయన యొక్క సన్నిధిలో గడుపుచు ఉండాలని అప్రమత్తంగా ఉండటము. మరి దేవుని యొక్క విమోచన వాగ్దానాన్ని మనం నమ్మవలసినటువంటి వారమై ఉంటున్నాం. వి నీడ్ టు స్టే అలర్ట్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ రిడెంప్షన్ ప్రియులారా. కాబట్టి మనము మరి పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఫర్ రిఫ్లెక్షన్. ప్రతిబింబం కోసం మరి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దేవుని పాత్ర గురించి. మరి ఇటువంటి వైపరీత్యాలు, ఇటువంటి సంకేతాలు, సైన్స్ మనకి ఏం చెప్తున్నాయి? వాట్ డూ ద సైన్స్ టెల్ us అబౌట్ గాడ్స్ క్యారెక్టర్? దేవుని యొక్క పాత్ర గురించి, గాడ్స్ రోల్, గాడ్స్ క్యారెక్టర్ గురించి, వ్యక్తిత్వం గురించి మరి ఏం చెప్తుందని చెప్పి మరి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ సంకేతాలకు మనం ఎలా స్పందించాలి? ఒకవేళ ఎక్కడో భూకంపం లేకపోతే ఏయన్నా మరి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, తుఫాన్లు మరి ఇటువంటివన్నీ వింటున్నప్పుడు హౌ షుడ్ బి రెస్పాండ్? మరి అంతేకాకుండా ఈ సంకేతాలు మన విశ్వాసానికి ఎందుకు ముఖ్యమైనటువంటి, వెరీ ఇంపార్టెంట్ పిల్లారా. ఇవన్నీ బైబిల్లో ద్వారా చెప్పబడి ఉంటున్నవి. కాబట్టి విశ్వాసంలో జీవించేటటువంటి ప్రతి ఒక్కరం కూడా మెలకువత కలిగి ఉండాలి, అప్రమత్తత కలిగి ఉండాలి. మరి మన సరౌండింగ్స్లో జరుగుతున్నటువంటి ఆ వైపరీత్యాలు, వాటి గురించి వాట్స్ మై రోల్, హౌ ఐ కెన్ మరి విశ్వాసిగా ఏ రీతిగా ప్రార్థించవచ్చు, ఐ కెన్ డూ మై రోల్. మన యొక్క సహాయం కూడా ఉంటున్నది పిల్లలారా. కాబట్టి ఇది ముఖ్యంగా మరి గ్రీక్ యొక్క అర్థం కూడా ఒకసారి చూసినప్పుడు సీస్మాస్ అని మనం అర్థం చేసుకుంటాం. ఏంటంటే మరి దైవిక తీర్పు, డివైన్ జడ్జిమెంట్. అంతేకాకుండా మరి గోనెపట్ట, సాక్ క్లాత్స్ అనేటటువంటిది అది ఏంటంటే దుఃఖము పిల్లలారా. బైబిల్లో సాక్ క్లాత్స్ వేసుకొని, గోనె పట్టు వేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం చూసింటాం. మరి యోనా కాలంలో ప్రియులారా, యోనా కాలంలో జరిగినట్టే ఈ దినంలో కూడా జరుగును, మనిషి కుమారుని దినంలో జరుగునని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క ప్రజలు ఏ రీతిగా పశ్చాత్తాప్తులై ప్రియులారా మరి దుఃఖంలో ఎంతో మరి ఆ దుఃఖంలో ఉంటూ
మరి ఎటువంటి సంతోషం లేకుండా అటువంటి ఆ పరిస్థితులలో ప్రియులారా మనకు సంతోషము ఆ యొక్క ఆనందం అనేటటువంటిది కోల్పోతాం. మరి రక్తం ప్రియులారా రాబోయే వినాశనం, బ్లడ్ షెడ్, యుద్ధాలు వాటి ద్వారా ఎంత ఆ బ్లడ్ షెడ్ ప్రియులారా రక్తపాతం. మరి అంతేకాకుండా మరి ఆ పడిపోతున్నటువంటి నక్షత్రాలు, ఫాలింగ్ స్టార్స్, భూ సంబంధమైన అధికారము ముగింపు ప్రియులారా. ఇక లోకపరంగా ఉన్నటువంటి అధికారాలు, ఆధిపత్యాలు, సంవత్సరాల తరబడి ఏలాడుతున్నటువంటి వారందరూ కూడా ఆ, మరి ఎండ్ సమాప్తం అవ్వబోతుంది ప్రియులారా. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా మరి ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు పిల్ల. కాబట్టి మరి బైబిల్లో కూడా కొన్ని వచనాలు మత్తయి సువార్త 24:29 కూడా రాసి ఉంటున్నది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశం మందలి శక్తులు కదిలింపబడను. మన ప్రకటనలో ఏది మొదట్లో చదువుకున్నటువంటి దానికి ప్యారలల్గా ఇక్కడ కూడా మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలు జరగబోయేటటువంటి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, immediately after the tribulation of those days shall the sun be darkened, and the moon shall not give her light. కాబట్టి సన్ చీకటి అయిపో ఇంకా పగలు రాత్రి అనేటువంటి యేసు ప్రభు వారు సూర్యుని కలుగజేసి దాన్ని దినము అని చెప్పి ఉంటున్నాడు. మూన్ కలుగజేసి ఆ రాత్రి అని చెప్పి తెలియజేసి ఉంటున్నాడు. కానీ ఇప్పుడు చూడండి, టోటలీ డిఫరెంట్ సీన్. మరి సన్ బి డార్కెండ్ అండ్ ద మూన్ షల్ నాట్ గివ్ హర్ లైట్ అండ్ ద స్టార్స్ షల్ ఫాల్ ఫ్రమ్ హెవెన్. ఆ నక్షత్రాలు పిల్లలు ఎంత అందంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మరి పవర్స్ ఆఫ్ ద హెవెన్ షల్ బి షేకెన్. మొత్తం కూడా ప్రియులారా ఆయన అత్యంత సర్వశక్తిమంతుడు అంటున్నాడు ప్రియులారా. హీ కెన్ యాక్ట్ ప్రియులారా. క్రీస్తు తిరిగి రాకముందు ఈ యొక్క విశ్వ సంకేతాలు మనం ఈ రీతిగా చూస్తున్నాం. మరి యెషయా 13:10 కూడా ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయ కాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. దీస్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ డియర్ ఫ్రెండ్స్. ఫర్ ద స్టార్స్ ఆఫ్ హెవెన్ and the constellations thereof shall not give their light. The sun shall be darkened in his going forth, and the moon shall not cause her light to the shine. నక్షత్రాలు తమ వెలుగుని ఇవ్వవు ప్రియులారా. ఇవంతా కూడా సిగ్నలింగ్ జడ్జిమెంట్, తీర్పును సూచిస్తున్నాయి. కాబట్టి ముగింపులో ప్రియులారా ఈ యొక్క మరి ఆ సంకేతాలను అర్థం చేసుకోవటానికి లెట్స్ ట్రై టు అండర్స్టాండ్, సీక్ టు అండర్స్టాండ్ ద సైన్స్. వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రియులారా, ఆ నేచురల్ డిజాస్టర్స్ ప్రియులారా, సైన్స్ ఈ యొక్క అన్ని కూడా చెప్పుకున్నటువంటి అన్ని కూడా మరి క్రీస్తు తిరిగి రాక మరి వెలుగులో జీవించడానికి మనం ప్రయత్నిద్దాం ప్రియులారా. ఇంకా సమీపమైనది క్రీస్తు యొక్క రాకుండా. మరి కాబట్టి మనం ఇంకా మెలకువతోటి జాగ్రత్తగా ఉంటూ ఇంకా అనేకులను కూడా మరి సత్య సువార్త చెప్పడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈ యొక్క నూతన దినాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో హెచ్చరించిన విధానం బట్టి వందనాలు. మరి అంత్యకాల సంకేతాలలో భాగంగా ప్రభు ఆ యొక్క ప్రకృతి వైపరీత్యాలు నాయన తండ్రి, గొప్ప నాయన తండ్రి, వీఆర్ హియరింగ్ లార్డ్ డైలీ ఫాదర్ ఇన్ ద న్యూస్ ప్రభు తండ్రి. యొక్క భూకంపాలు ప్రభు జరగటం తండ్రి, వాతావరణంలో ఎన్నో చేంజెస్ రావటం చూస్తున్నాం తండ్రి. ఇంకా మేము భయభక్తులు కలిగి మీకు తండ్రి దగ్గరగా జీవించడానికి మరి ప్రభు తండ్రి ప్రార్థనలో మీ సన్నిధిలో గడపటం ప్రభు, కనిపెట్టడం ప్రభు, మీ కొరకు తండ్రి జీవించడానికి సహాయం చేయండి ప్రభు. తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వ్యక్తిగత జీవితంలో ప్రభు వచ్చేటటువంటి సవాళ్ళను ఎదుర్కోవటానికి ప్రభావం కావలసిన ఆత్మస్థైర్యం, మనోనిబ్బరము, శక్తి, బలము, విశ్వాసం దయచేయండి. సాతానిక క్రియలను లయపరచండి ప్రభు. ఎంతో మమ్మల్ని కొంగదీయటానికి, విడదీయటానికి, విచ్ఛిన్నం చేయటానికి ప్రభు దేవ ఎన్నో తండ్రి శక్తులు మరి తండ్రి.
ఓ గొప్ప దేవ, దురాత్మలు తండ్రి తండ్రి ఇవన్నీ కూడా తండ్రి ఉంటున్న వీఆర్ ఫైటింగ్ అగైన్స్ లార్డ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ లార్డ్. ప్రభు సహాయం చేయండి నాయన తండ్రి. ఓ గొప్ప నాయన, ఎంతమంది తండ్రి మరి ఆ యొక్క మరి లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్స్ లో ఉంటున్నారు తండ్రి, ఫైటింగ్ విత్ లార్డ్. ఓ ప్రభు దేవ తండ్రి తండ్రి, జీవ మరణాల మధ్య తండ్రి పోరాటాలు తండ్రి ఎన్నో. ప్రభు తండ్రి 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 అయ్యో గొప్ప దేవ తండ్రి తండ్రి, అస్వస్థ గురైనటువంటి వారిని కూడా దర్శించండి యేసు నామంలో. ప్రభు వారికి స్వస్థత దయచేయండి. తల మరి తల నుంచి తండ్రి అరకాలు వరకు కూడా తండ్రి ప్రభా ప్రతి అవయమును కండరమును కీళ్ళను తండ్రి ఓ ప్రభా ప్రతి ఎముకలను ప్రతి దర్శించండి ప్రభు. ఏంటి ఎముకలలో తండ్రి జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ప్రభు. అయ్యో తండ్రి తండ్రి తండ్రి, ఇంకొక ప్రభు అవకాశం ఇవ్వండి తండ్రి, మీ కొరకు జీవించడానికి, మీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి, మీకు భయంకరంగా జీవించడానికి సహాయం చేయమని, వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కూడా మీరు సహాయం చేయమని తండ్రి. ఒక గొప్ప తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేసి మరి ఈ యొక్క పరిచర్యలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.